హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. కొల్లూరు ఫేజ్ 2లో ఇన్స్పెక్షన్. ప్లాట్లు నివాసం ఉంటున్నారు లేదు, అధికారులు తనిఖీ. కొల్లూరు ఫేజ్ 2లో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల ద్వారా ఇన్స్పెక్షన్ నిర్వహించబడింది. ప్రతి బ్లాక్, ప్రతి ఫ్లాట్లో నివాసితులు ఉంటున్నారు లేదు తనిఖీ చేస్తున్నారు. ప్లాట్లు ఓనర్లకు తమ ప్లాట్లు ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి తనిఖీలు రెండు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత నివాసం ఉండకపోతే ప్లాట్ల ఓనర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ వారాంతం వరకు ప్లాట్లో ఉండాలని కోరుతున్నారు. ఇప్పుడు మీరు వీడియోలో అధికారుల మాటల ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కి ఫాలో చేయడానికి మర్చిపోవద్దు. వాళ్ళ మీద మీకు ఎవరు చెప్పారు అనే మాట వస్తుంది. మీరు అఫీషియల్ గా ఒక వీడియో చేసి అనౌన్స్మెంట్ చేస్తే ఎలక్షన్ గురించి కొల్లూరు 2 15,660 881 పెండింగ్ ఉంది. అది కాదయ్యా, ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరం ఇండి హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 15,000 పైచిలకు మొత్తం అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చినప్పటికీ 8,000 మంది ఇంకా రాలేదు. వీటన్నిటి కూడా ఫ్లెక్సీలు చేసి నోటీసులు పెట్టమని చెప్పాము. ఇవాళ రేపట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ మండే కల్లా మేము వస్తాము, టీమ్స్ తోటి వస్తాము. వచ్చి ఖాళీగా ఉన్నది. ఇప్పుడు నేను 117 బ్లాక్ నెంబర్ చూశాను, బ్లాక్ చూశాను, కింద నుంచి పైదాకా చూశాను. 176లో దాదాపు 40 మంది తప్ప మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఆక్యుపై చేయలేరు. కొన్ని వాటిల్లో పనులు చేసుకుంటున్నారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇమీడియట్గా వచ్చేసి మండే కల్లా మీరు వచ్చేసి రిపోర్ట్ చేయండి, అసోసియేషన్లో పాల్గొనండి. అసోసియేషన్లో పాల్గొంటే ఈ కామన్ ఫెసిలిటీస్ గురించి కూడా మేము వాటర్ సప్లై కానివ్వండి, దుకాణాలు బయట పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇస్తే మనకు కిరాయి వస్తుంది, మనకు మెయింటెనెన్స్ వస్తుంది, అన్ని సౌకర్యాలు అవుతాయి. మీరు ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి. చేయకపోతే మాత్రం ఆల్రెడీ నిన్న ప్రజాపాలన అప్లికేషన్లలో 10 లక్షలలో 8.5 లక్షలు రెడీగా ఉన్నారు ఆక్యుపై చేయడానికి. మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టడానికి రెడీ అవుతున్నాము. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మీకు ఇచ్చి ఆల్రెడీ సెప్టెంబర్ టు సెప్టెంబర్ 1 ఇయర్ అయిపోయింది. 18 నెలల నుంచి మీకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు రాలేదంటే మీ తప్పు కాదు. ఇప్పుడు మా యాక్షన్ తీసుకోకపోవడం మా తప్పు అవుతుంది. మేము ఖచ్చితంగా ఎవ్రీ మండే వస్తాం, నెక్స్ట్ మండే వస్తాం. మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ మార్చ్ 1 కల్లా అందరు ఉండాల్సిందే. లేకపోతే మాత్రం రద్దు చేయడానికి ఏం మొహమాట పడము. ఇది గవర్నమెంట్ ఆదేశాలు. కలెక్టర్ గారి నోట్ ఫైల్ కూడా అయిపోయింది. నోటీస్ కూడా అన్నిట్లలో పెట్టేశాడు, అన్నిటి దగ్గర పెట్టేసేయండి. ఇది ఆషామాషిగా తీసుకోకండి దయచేసి. మీకు ఇచ్చిన శాంక్షన్ మీరు నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.